ఎక్కువ బిజినెస్ తక్కువ అనే మాట వినుంటారు కదా, కానీ వీళ్ళని చూస్తే కరెక్ట్ అంటారు. అలాగే కామెడీ కూడా ఎక్కువే అంటారు. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ వెల్కమ్ హైపర్ ఆది అలాంగ్ విత్ రైజింగ్ రాజు. అరే అసలు నువ్వు బండిలో మధ్యలో ఉన్నావని కూడా తెలియదురా నాకు. సర్లే కానీ నువ్వు నన్ను తక్కువ అంచనా చేస్తున్నావు. 6 అడుగుల అమ్మాయిని పెళ్లి చేసుకుంటా, అరికాళ్ళ దగ్గర నుండి ముద్దు పెట్టడం స్టార్ట్ చేస్తా. ముఖం దగ్గరకు వచ్చేసరికి 3 రాత్రులు అయిపోతాయి. పిచ్చి పిచ్చి నాటకాలు ఆడకు. అయినా ఒకడు బండి నడపడం ఏంటి, మన వెనక కూర్చొని రావడం ఏంటి? చిచ్చి సిగ్గు చెట్టు. ఒక ఐడియా, నువ్వు కీ ఆన్ చెయ్యి, నీ కిక్ కొడతా. నువ్వు రేస్ చెయ్యి, నేను బ్రేక్ కొడతా. నువ్వు క్లచ్ పట్టుకో, నేను గేర్లు వేస్తా. రేపు నీకు పెళ్ళి అయ్యాకరా అవన్నీ సోలో చేస్తా. అయ్యో ఏమైందిరా? కాస్ట్యూమ్ కూడా ఇచ్చాడు కదా పాయింట్. చిన్న చీమేదో దూరిందని డౌట్ గా ఉంది. డౌట్ ఏం లేదురా, చేమే. నువ్వు ఎప్పుడు పెళ్లి చేసుకుంటా? అవ్వాలరా. ఎక్కడ అవ్వాలి, ఇంకెన్ని అవ్వాలి? రే సేల్స్ మ్యాన్ కూడా ఒక టార్గెట్ ఉంటుందిరా. నీ టార్గెట్ ఎంత చెప్పరా రే? సర్లే అబ్బా, పాపలు వస్తాయి. ఎవరో అందమైన పాపలంట. చూద్దాం. ఏయ్ చిక్కిస్తా. అది చెక్కిస్తా, నువ్వు చిన్న గుమస్తా. సరిపోయారు. పాప కత్తలాగుంది. అంత సీరియస్ గా చూసిందేంటి? ఆవిడ అలా చూస్తుందని ఈ డైలాగ్ నీకిచ్చా. కానీ బేసిక్ గా పాప చాలా రిచ్ అనుకుంటా. ఎలా చెప్పావు? పనావిని కూడా ఎట్టేసుకొని వచ్చింది కదా. హలో మొక్కం చూసి మాట్లాడు. నేను చూసి మాట్లాడతాను, నువ్వు ముందు లోపలికి వెళ్ళిన మొహం తీసి మాట్లాడు, అప్పుడు మేము. అయినా అందమైన అమ్మాయి దొండపండులా కనిపిస్తే చాలు, ఒక ఆశలా చూస్తారు. అందం, దొండపండు, ఆశ 3 పదాలను బ్యాట్ చేసావు తెలుసా నువ్వు ఒకేసారి. సర్లేగా నవ్వుని పక్కన పెట్టుకో, ప్రసాదం తీసుకోండి. దేనికి? అంటే మా మేడము ఎన్టీఆర్ గారి పక్కన, అల్లు అర్జున్ గారి పక్కన పెద్దగా హీరోయిన్ గా చేయాలని చెప్పేసి గుళ్ళు పూజ చేసి వస్తుంది. అక్కడ భజన చేయాలి, ఇక్కడ చేయకూడదు. ఇప్పుడు ఆమె మీద పని చేస్తాను చూడు. ఇంద్రజ గారు, మీరు రాత్రిపూట కుక్కని తీసుకెళ్ళి అలవాటు ఉందట జాగిన్ కి. ఆ అలవాటేదో ఆది గారికి ఉన్నట్టుంది, నిన్ను తీసుకొచ్చారుగా. వద్దు, నాతో పెట్టుకోవద్దు, నా గురించి నీకు తెలీదు. నా గురించి కూడా మీకు తెలియదు. టైటానిక్ షిప్ మునిగిపోతుంది అని చెప్పినా గానీ నన్ను దోసేశారు తెలుసా? పడవిలోంచా కాదు, థియేటర్ లోకి వచ్చేది. అయినా ఈ ర్యాగింగ్ లో అవి ఆపేసాయి. ఆడవాళ్లతో ఎలా ఉండాలో అలా పద్ధతిగా ఉండడం నేర్చుకో, అప్పుడే నిజమైన మగాడు అంటారు. ఇవిడేంటి స్కిట్ అయిపోయాక చెప్పాల్సిన జడ్జిమెంట్ స్కిట్ లోనే చెప్పారు. మీరు పిలిచారని వచ్చాను చూడు. ఏంటి మా మేడం పంపించేశారా? మర్యాదగా వెళ్ళిపో, లేకపోతే మా ర్యాగింగ్ మామూలు అని చెప్తా. ఏంటి నువ్వు చెప్పేది? పోయి అంతమందిని చూడలేదు, మా ఇద్దరు రేంజ్ మీకు తెలియదు. మా రేంజ్ ఏంటో చూస్తారా ఇప్పుడు? రేంజ్ తర్వాత ముందు మూసుకొని బట్టలు ఉతకండి. అంటే చిన్న బిల్డప్ అయితే ఇచ్చాం గానీ మాకు పెళ్లి లేనియండి, ఉద్యోగాలు లేవు. మా పిల్లలు ఇంట్లో పనులన్నీ మా చేతే చేయించుకుంటారు, అందుకే బయటకు వచ్చి అలా చిన్న ఆనందాలు లేవు. ఇంకా మా పని మేము స్టార్ట్ చేసుకుంటామండి. జారిందమ్మా జారు బయట. ఉతకాలమ్మా ఆరు బయట. అది గారు, నా సబ్బు నురగ రావట్లేదు అంటే. ఇక్కడ పెద్ద సబ్బులే నురగ రావట్లేదు, చిన్న సబ్బు ఒకటి వేసుకొని వచ్చి నురగ ఒరే లంగా, అదే లంగా ఉతుకుతున్నావా అంటున్నాను. ఒరే మనం ఉతుకుతున్నాం, ఇంతకు మన పిల్లలు ఎక్కడా? అదేమన్నా పెద్ద రాకెట్టా? చిన్న జాకెట్ ఎంత ఉంటది, ఉతకలేవా? ఒక 10 నిమిషాలు పట్టిద్దే. ఆ పక్కింటి సుబ్బారావుని చూసి నేర్చుకోండి, చిటికలో చేస్తాడు అన్ని పనులు. వాడు కూడా చిటికలోనే చేస్తాడు, అన్ని వాడిని చూసి నేర్చుకోవాలంటే అవ్వదు. లంగా బొందు కనిపించలేదు, మీరేమైనా చూసారా? ఈడు ఈ పక్కింటోడు అది మొలతాడు అనుకుని కట్టేసుకున్నాడు, అడుగు సరిపోయిందని. తీరా నీకు మా లంగా బొందులే కావాలి నీకు. ఏమండి, మీ భార్య అయితే సగమే ఉంది. మా భార్య సగమే, మీ భార్య అయితే సగం చూసుకో.
ఏమండి ఆ. మీరు లోపలికి రండి. నన్ను లోపల రమ్మంటదేంటి? ఇప్పుడు నువ్వు ఉతికావు కదా, ఆ. లోపలికి వెళ్తే అది ఉతుకుద్ది. ఆయనతో మాటలేంటండి, ఆ. లోపలికి రండి. ఉతికారనుకోండి బండ పగులుద్ది. వాడు లోపలికి వస్తే నీ గుండె పగులుద్ది. వాడి గురించి తెలీదా నీకు? ఏమండి ఆ. ఇంకో 2 పిల్లలు కావాలి. అంతా పైవాడి లీల. వాడు ఖాళీ చేశాడని నిన్ను అడుగుతుంది. ఏమండి గది శుభ్రం చేశాను, ఆ. మంచం వేశాను, మల్లెపూలు చల్లాను. ఇవన్నీ నాకేది చెప్తుందండి? నువ్వు ఆ దరిదాపుల్లోకి వెళ్ళొద్దని చెప్తుంది. మీరు వచ్చారు, ఇంతకి మరదలు లేరి? నేను నిమ్మర్దలా నంది. బురదలో పందిలో నందా నువ్వు? ఏమే నిన్ను ఎవరైనా మొత్తం పిండిలో వేసిన వాళ్ళ ముంచారా? ఎందుకు? పాటలు పూరీలో పొంగినట్టు మొత్తం ఏ బాటుగా పార్టు. నా బుద్ధి చూడు, భూమికలా ఉందా? భూగోళం మొత్తానికి అదే బొడ్డులా ఉంది. ఆ. సరిగ్గా చూడు, మినిమం ఉన్నానా? మినిమం కాదు, మినీ మనోగర్లా ఉన్నావు. ఏమండి ఇందాక బట్టలకి గంజి పెట్టాను, ఎక్కడ ఉంది? నేను గంజి పెట్టా, వేడిగా ఉందని ఇదే తాగేసింది. అయ్యండి మా ఇద్దరిని కొంచెం కేర్ తీసుకోండి. అవును బాబా, కేర్ తీసుకోండి. డే కేర్ సెంటర్ లో ఉన్న వాళ్ళందరినీ తీసుకొచ్చి నన్ను కేర్ తీసుకోమంటే ఎలాగే ఆగండి, పిల్లలు బావా. ఏదో మీకు తెలియదు. అరే కాసేపు ఇది నా స్కిట్టా కార్తీక్ స్కిట్టా అర్థం కాలేదు. ఎంతమంది తయారయ్యారంట ఇక్కడ? బావా ఏయ్ మీద పడకు. లారీ బావా లారీ కాదే, సారీ తలకు పాసిందారా. బావా నీకు ఎప్పుడైనా భయం వేస్తే నా రూమ్ కి వచ్చి పడుకో నైట్ పూట. ఇలా అంటది. నేను రూమ్ కి వెళ్తే మాత్రం ఇది ఉండి సావదు. అయినా ఆ. బట్టలు ఉతుక్కుంటే ఏంటి నీ బోర్డు బిల్డప్? ఏయ్, ఈ అడవి నాదే, ఈ బట్టలు నావే, చిరుతా. ఆ లారీ నాదే, ఈ దాబా నాదే. హరిత అయితే ఏంటి? వదినా మనం అట్లతో కట్లేసుకుందా రండి. సర్లే కానీ ఇంతకీ మన పిల్లలు ఎక్కడా? ఇది మా పాప, వాళ్ళిద్దరు వాడి కొడుకులు. వాడికి మరి ఎలానో ఏంటి? నాన్న నేను ఈ డ్రెస్ లో బుట్ట బొమ్మలా కనిపిస్తున్నానా? బుట్ట బొమ్మలా కనపడమే కానీ నువ్వు నాన్న అన్నప్పుడల్లా నాకు బొమ్మ కనపడుతుంది. నాన్న ఆ. ప్రసాద్ ల్యాబ్ లో నా ప్రివ్యూ చూడాలనిపిస్తుంది నాన్న. ప్రివ్యూ ఏంట్రా, మెయిన్ సినిమా కూడా అందులోనే ఉంటది. థియేటర్కి వెళ్ళదు, నువ్వేం టెన్షన్ పడకు, నేను చూసుకుంటా కదా. వదిలే. నాన్న ఆ. నేను పుట్టగానే ఐశ్వర్యం వచ్చిందా? నా పేరు ఐశ్వర్య అని పెట్టావు. ఐసులు అమ్ముకునేది వచ్చింది, అందుకే నాన్న ఆ. ఎందుకు ఈ రోజు నన్ను ఇలా తిడుతున్నావు? కూతురు క్యారెక్టర్లు ఎత్తే ఇలాగే ఉంటది పని. నాన్న ఆ, నేను ఆడుకునే బొమ్మ ఎవరు కొట్టేశారు? ఎవరేంటో ఆడే కొట్టేశాడు, వాడు ఆడుకోవాలిగా. నాన్న టీచర్ నన్ను కొట్టాడు నాన్న. అవునా? రేపు స్కూల్కి వస్తే ఏమవుతుందో తెలుసా? చేసుకెళ్ళి రెండో క్లాస్ లో పడేస్తారు. నాన్న నాకు కొత్త బట్టలు కొన్నానా? కొనియకపోతే కాస్ట్యూమ్ రూమ్ లో ఎప్పట్లాగా ఒకటి వేసుకొని వెళ్ళిపోతాడు ఊరికి. అమ్మా నేను నాన్నకు తెలియకుండా వీడియో గేమ్ కొన్నాను. షాక్ అయ్యావా? మీ నాన్నకి తెలియకుండా నిన్నే కన్నాను. షాక్ అయ్యావా? మా నాన్న తమ్ముడు వస్తున్నారండి. మామయ్యది మొగల్తూరు, మా నాన్నది పాలకొల్లు. నేను ఇలాంటి పనికి మాలోడికి ఇచ్చి కట్టబెట్టాను కానీ ఏ పనికి మాలైనా ఇచ్చి కట్టబెట్టవలసింది. ఏంది ఇచ్చి కట్ట పెట్టిన వాడు చేసేది అదేలే కానీ పక్కకు రా. ఏయ్, ఏమనుకుంటున్నావురా? నా రేంజ్ గురించి నీకేం తెలుసురా? నా మీసాలకు రాసిన చెంపంకు నువ్వు అంత ఖర్చు ఉండదురా నీ నెలకు. నేను సంపంగి నూనె రాస్తా. నీకు మీసాలు లేవు కదరా? నేను మీసాలకు రాస్తానని చెప్పాను రా. ఒరే ఏం మాట్లాడుతున్నావురా? నేను తలుసున్నానంటే నేను ఉనికింతాను తెలుసా? నన్ను ఉడికిస్తానని చెప్పి వీడు ఉడుకుతాడేంటి? వాడు అలా వణుకుతున్నాడనే నాకు ఫోన్ చేశారు రమ్మని. మామా నువ్వేంటి, నీ సంగతి ఏంటి చెప్పు. అయినా అల్లుడు బట్టలు ఉతకడానికి సిగ్గుగా లేదు? మీలాగా వారానికి ఒకసారి ఉతుక్కొని వేసుకోవడం మా వల్లగా ఉతుక్కుంటున్నామండి. ఏం మాట్లాడుతున్నా తెలుసా? నా రేంజ్ నీకు అర్థం కావట్లా. మొన్న నా ఎదురుగా అనకొండ వచ్చింది, నన్ను చూసి తలంచుకొని వెళ్ళిపోయింది తెలుసా? ఏ జర్రిగొడ్డు అనుకుంటుందిరా, బర్రెగొడ్డు. ఒరేయ్
అవన్నీ పక్కన పెట్టండి రా. ఉద్యోగం సత్యోగం లేదు ఇద్దరికి, సిగ్గేత లేదురా మీకు? నాకులా ఉద్యోగం చేయాలయ్యా. ఒక్క నిమిషం, ఏదో మెసేజ్ వచ్చింది. ఒక్క నిమిషం. ఏంటి మెసేజ్? రే, మనం మొన్న అప్లై చేసాం కదా, ఇద్దరికి ఉద్యోగాలు వచ్చేసినాయి. ఏరా ఇప్పుడు అలాగే ఆర్డర్లో నిలబడండి, ఒక్కరు కదలకండి. కదలు, మొత్తం ఇలా నిలబడండి. వెళ్ళి అపాయింట్మెంట్ ఆర్డర్, శాలరీ మొత్తం డిసైడ్ చేసుకుని వచ్చేస్తాం. అప్పటి వరకు ఇలాగే ఉన్నాడు, ఓకేనా? రారా నరేష్, మాకు ఉద్యోగాలు ఇచ్చిన ఆ దేవుడో దేవతో బయటకు వచ్చి మా శాలరీ ఫిక్స్ చేస్తే మా ఇంట్లో వాళ్ళకి ఇంకో కోటింగ్ ఇవ్వాలి. రండి బయటికి. ఏంటండి మీరు వచ్చారు? నేనే వీళ్ళందరికి హెచ్ఆర్. మరి మా ఉద్యోగాలు చించి ఇద్దరు సగం సగం పెట్టుకోండి. ఉద్యోగాలు వచ్చినాయా నీకు? అంటే మామయ్య, ఇవాళ మీకు మామూలుగా ఉండదురా. ఇంద్రజ గారు కూడా ఈ స్కిట్ లో పార్టిసిపేట్ చేశారు కాబట్టి ఫస్ట్ మనో గారి దగ్గర నుంచి కామెంట్స్ తీసుకుందాము. మనో గారు, చాలా హిలేరియస్ కామెడీ. ఆది స్కిట్ లో మీరు చేయటం చాలా ఆనందం. నాకు ఏం పంచలేదు, ఒక్కొక్కటి అద్భుతం. ఫెంటాస్టిక్ క్యారెక్టర్. రాజు గారు సూపర్, అందరూ సూపర్. అది ఇంద్రజ గారు, అంటే ఇంతకు ముందు ఆది గారిది దీపావళి ఈవెంట్ లో ఒక స్కిట్ లో పార్టిసిపేట్ చేశాను, కానీ ఆ ఆశ ఉండేది ఆయన స్కిట్ లో చేయాలని. థ్యాంక్ యూ ఆది గారు. థ్యాంక్ యూ అండి, మీకు కూడా థ్యాంక్ యూ అండి. ఈచ్ అండ్ ఎవ్రీ వన్ పర్ఫార్మ్ సో వెరీ వెల్, సో ఎంటర్టైనింగ్ స్కిట్. థ్యాంక్ యూ.